హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే నేను ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ రోజు తీసినటువంటి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. శ్రీ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగిందండి. ఇది మేలాపురం దగ్గర హిందూపూర్ నుంచి ముదిరెడ్డిపల్లి వెళ్ళే దారిలో దన్ రోడ్లో ఏకశిలా విగ్రహంను ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడొచ్చు. ఇది అయితే ధ్వజస్తంభం, అలాగే స్వామివారి యొక్క వాహనమైనటువంటి ఒంటెను కూడా ప్రతిష్ఠించారనమాట. స్వామివారికి సంబంధించిన స్థలం అంటే అండి, ఇదంతా ఈ స్థలం అంతా స్వామివారి స్థలం అంట. ఇది మొత్తంగా 3 ఎకరాల 89 సెంట్లు ఉందంటండి. అందుకే అది ఎవరు ఆక్రమించకుండా స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాము అని అక్కడ వాళ్ళు చెప్పారనమాట. అలాగే ఇంకా అక్కడ మొత్తం డెవలప్మెంట్ అనేది మంచిగా జరిపిస్తాము అని కూడా అన్నారనమాట. పక్కన ఇంకా గార్డెన్ లాగా కూడా చేస్తున్నారు, తీగలా వేసి ఫెన్సింగ్ చేస్తున్నారనమాట. మొత్తం చక్కగా చాలా బాగా చేశారనమాట. స్వామివారి యొక్క విగ్రహం వచ్చి 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట. చూడొచ్చు, చాలామంది జనం అండి. ఎంత ఎక్కువ మంది వచ్చారంటే అంతమంది జనం వచ్చారనమాట స్వామివారిని దర్శించుకునేందుకు. ఇంకా అక్కడ అన్నదానం జరుగుతుంది కదండి, అక్కడ ప్లేస్ కానీ, ఇంకా హోమాలు వేసినటువంటి ప్లేసు, పక్కన భక్తులు కూర్చున్నటువంటి ప్లేసు, ఇదంతా కూడా స్వామివారి స్థలం అంటండి. చూడొచ్చు ఎంతమంది ఉన్నారో, చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. 3 రోజులు అనేది జరిగింది ఇది. ఫస్ట్ రోజు అంకురార్పణ, ఇంకా హోమాలు, అన్నదాన కార్యక్రమం. సెకండ్ రోజు కూడా పూజలు, హోమాలు, ఇంకా అన్నదాన కార్యక్రమం. 3వ రోజు వచ్చి హోమాలు, ఇంకా స్వామివారిని ప్రతిష్ఠించారనమాట. మార్నింగ్ 5:45కి అట్లా స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగిందంటండి. ప్రతిష్ఠ అనంతరం అక్కడ ఇంకా కొన్ని పూజలు అనేవి ఉంటాయి కదండి, ఆ పూజలు, ఇంకా భజన కార్యక్రమం ఇలాంటివి నిర్వహించారంట. చాలా చక్కగా నిర్వహించారు. చూడొచ్చు, అందరూ భక్తులు వచ్చి చక్కగా దర్శించుకుంటున్నారనమాట. అలాగే ఆ 3 రోజులు ఆ పూజను ప్రాణప్రతిష్ఠ జరిగేంత వరకు అక్కడ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అక్కడ వాళ్ళు చక్కగా నిర్వహించారనమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా జరిగేందుకు చాలా బాగా కృషి చేశారండి. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఆ స్వామివారి పక్కనే 2 విగ్రహాలని కూడా ప్రతిష్ఠించారనమాట. గణేష్ విగ్రహం, అలాగే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. స్వామివారిని చూడండి, దగ్గరగా తీశానమాట. చాలా బాగున్నారు కదండి. ఇంకా ఎందుకు అలా ప్రతిష్ఠించారు అంటే, స్వామివారు పెద్ద విగ్రహం కదండి, అభిషేకాలు అలా జరిపించాలన్నా కూడా కుదరదు కదా. సో అందువల్ల చిన్న విగ్రహాలు ప్రతిష్ఠించినట్లయితే ప్రతిరోజు నిత్య పూజలు జరిగేందుకు చిన్న విగ్రహాలను ప్రతిష్ఠించారండి. ఆ విగ్రహాలకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రతిరోజు పూజలు అనేవి జరిపిస్తాము అని అక్కడ వాళ్ళు చెప్పారనమాట. చూడండి స్వామివారిని, చాలామంది జనం వచ్చారండి. అసలు నేనైతే ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళాను అనమాట. ఇక్కడ చూడొచ్చండి, వినాయక స్వామి అలాగే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారనమాట. ఈ 2 స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. వీటికి రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు అనేవి నిర్వహిస్తారంటండి. చాలా బాగా జరిపించారనమాట. ఆ 3 రోజులు పూజలు కానీ, హోమాలు కానీ, ఇంకా అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇవన్నీ చాలా చక్కగా మంచిగా జరిపించారండి. ఎంతమంది జనం వచ్చారంటే చాలా మంది వచ్చారండి. అసలు నేను ఇది 2:30 ఆ టైంలో తీసినాను. చూడండి ఎంతమంది ఉన్నారో. నేను వెళ్ళేసరికి హోమం కూడా అయిపోయిందండి. బట్ వచ్చాను కదా, హోమం అయినా పర్లేదు, ఒక 3 రౌండ్స్ వేసేసుకొని మొక్కొని వెళ్దామన్నట్లు నేను హోమం చుట్టూ తిరుగుతున్నానండి. హోమం చుట్టూ 3 రౌండ్స్ వేసేసుకొని తర్వాత అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి కొద్దిసేపు కూర్చొని తర్వాత వెళ్ళిపోయానమాట. దేవుని గుడికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. కొంచెం సేపు కూర్చుంటే ఇంకొంచెం సేపు కూర్చొని వెళ్దాము అన్నట్లు ఉంటుందన్నమాట. ఎందుకో తెలియదు కానీ
చూడండి ఇక్కడ అందరూ చక్కగా కూర్చున్నారనమాట. అందరూ అంటే ఆ టైంలో కూడా చాలామంది ఉన్నారనమాట. లేడీస్ అలా ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని పంపించుకొని దీపం పెట్టుకొని వచ్చే టైంకి 12 అలా అవుద్ది. సో ఆ టైం నుంచి కొద్దిసేపు అలా దేవుని దగ్గర ఉండి తర్వాత వెళ్తారనమాట. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేంటో కానీ అండి, గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే అస్సలు బాగుండదు. అంతా దేవుని మహత్యం అండి. నాకైతే ఇక్కడ సాంబార్ అన్నం చాలా బాగా నచ్చింది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్